బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు బీఎస్ఎఫ్ కు చెందిన బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జమ్మూ కాశ్మీర్లోని బుద్గాం జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 3 జవాన్లు అమరులయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భద్రత కోసం వెళ్తున్న బీఎస్ఎఫ్ కాన్వాయ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భద్రతా విధుల్లో భాగంగా బీఎస్ఎఫ్ కాన్వాయ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 7 బస్సులు కాన్వాయ్గా బయలుదేరగా మార్గ మధ్యలో బ్రెల్ గ్రామం వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న 40 అడుగుల లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో ఆ బస్సులో మొత్తం 35 మంది జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 3 జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. మరో 32 మంది గాయపడగా అందులో 6 జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక బీఎస్ఎఫ్ బస్సు భారీ లోయలో పడిందని తెలుసుకున్న బ్రేల్ గ్రామస్తులు భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్లను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ కు చెందిన బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని బుద్గాం జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 3 జవాన్లు అమరులయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భద్రతా కోసం వెళ్తున్న బీఎస్ఎఫ్ కాన్వాయ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భద్రతా విధుల్లో భాగంగా బీఎస్ఎఫ్ కాన్వాయ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 7 బస్సులు కాన్వాయ్గా బయలుదేరగా మార్గ మధ్యలో బ్రెల్ గ్రామం వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న 40 అడుగుల లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో ఆ బస్సులో మొత్తం 35 మంది జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 3 జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. మరో 32 మంది గాయపడగా అందులో 6 జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక బీఎస్ఎఫ్ బస్సు భారీ లోయలో పడిందని తెలుసుకున్న బ్రెల్ గ్రామస్తులు భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్లను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.